మీరు 'ప్రేమలు డ్యూడ్' సినిమాలు చూసారు కదా! ఆ సినిమాల్లో హీరోనే డామినేట్ చేసిన క్యారెక్టర్ మమితా బైజూది. తెలుగులో ఇప్పటివరకు ఒక్క స్ట్రైట్ సినిమా కూడా చేయలేదు. కానీ తను మాత్రం అచ్చ తెలుగు అల్లరి పిల్లలా కనిపిస్తుంది. ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చిందంటే చాలు డాన్స్‌తో అందరిని మైమరిపిస్తుంది. ఆ డాన్సే మమితా బైజూని సినీ రంగానికి పరిచయం చేసిందని మీకు తెలుసా? అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ప్రక్టాక్స్ ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మమితా బైజు గారు జూన్ 25, 2001 కేరళలో కొట్టాయం జిల్లాలో ఉన్న కిడంగూరు అనే ఊరిలో పుట్టారు. ఇతని తండ్రి ఒక డాక్టర్, డాక్టర్ బైజు కృష్ణన్. తన తల్లి పేరు మినీ బైజు. ఇతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నారు, మిథున్ బైజు. మమిత చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి చూపించేది. స్కూల్లో డ్యాన్స్ అన్నా, కల్చరల్ ఈవెంట్స్‌లో అన్నా చాలా చురుగ్గా పాల్గొనేవారు. మమితా బైజు గారికి కుక్కలు కూడా చాలా ఇష్టం. ట్రావెలింగ్ అన్నా, సినిమాలన్నా చాలా ఇష్టం. చిన్నప్పుడు తన స్కూల్ అంతా మేరీ మౌంట్ పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నారు. తరువాత ఇంటర్మీడియట్ ఎన్ఎస్ఎస్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. ఇలా కాలేజీలో చదువుతున్నప్పుడే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేశారు. 2017లో మలయాళ చిత్రం సర్వోపరి పలక్కారంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మొదట చిన్న పాత్రలో నటించిన తన సహజ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనకి చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలని కోరికగా ఉండేదంట. ఎందుకంటే తన తండ్రి కూడా ఒక డాక్టర్ కాబట్టి. తండ్రి బాటలో నడవాలని ఉండేది. కానీ ఒక పక్క మంచి అవకాశాలు రావడం, నటిస్తున్నప్పుడు ఇంకా నటన మీద ఇష్టం పెరగడం జరిగేది. ఒక పక్క డాక్టర్ అవ్వాలా లేదా యాక్టర్ అవ్వాలా అని క్వశ్చన్ మార్క్ లో పడిపోయింది. అదే టైంలో ప్రపంచమంతా కరోనా వచ్చింది. దేశమంతా లాక్డౌన్. ఈ లాక్డౌన్ టైం మమితా బైజుకి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే డాక్టర్ వైపు వెళ్ళాలా, యాక్టింగ్ వైపు వెళ్ళాలా అని నిర్ణయం తీసుకోవడానికి ఈ లాక్డౌన్ టైం బాగా ఉపయోగపడింది. తన ఇంటర్మీడియట్ తర్వాత దాదాపు 1 ఇయర్ గ్యాప్ తీసుకొని యాక్టర్గా ఒకసారి ట్రై చేస్తానని ఈ విషయం తన తల్లిదండ్రులకి చెప్పింది. వారు కూడా సరే ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది అని అంగీకరించారు. అలా సినిమాలతో పాటే చదువు కూడా ఆపకూడదని సాక్రెడ్ హార్ట్ కాలేజ్ అయిన కొచ్చిలో బీఎస్సీ సైకాలజీలో జాయిన్ అయ్యారు. ఒక పక్క సినిమాలు, ఒక పక్క సైకాలజీని బ్యాలెన్స్ చేసేవారు. ఈ టైంలోనే తనని కెరీర్ మలుపు తిప్పే సినిమా వచ్చింది. అదే 'ప్రేమలు' సినిమా. 'ప్రేమలు' సినిమాలో మమితా బైజు రేణుగా యాక్టింగ్, తన డ్యాన్స్ తెలుగు సినీ ప్రేమలకు విపరీతంగా నచ్చేసింది. ఎంతలా అంటే ఎస్ఎస్ రాజమౌళి చేత ప్రశంసలు కురిపించే స్థాయికి చేరుకున్నారు. 'ప్రేమలు' సినిమాలో లాగా బయట అంతగా యాక్టివ్గా ఉండేవారు కాదట. తను సైలెన్స్గా ఉంటే తను కంఫర్ట్ జోన్లో ఉన్నట్టని అనేవారు. 'ప్రేమలు' బ్లాక్ బస్టర్తో తనని స్టార్డమ్ వరించింది. తర్వాత ప్రదీప్ రంగనాథన్తో డ్యూడ్లో అయితే తన నటనలో మరో కోణాన్ని పరిచయం చేశారు. డ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు. ఈ సినిమా పాటలు, మ్యూజిక్ ఇప్పటికీ యూత్కి స్ట్రెస్ బస్టర్లా పనిచేస్తాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రమోషన్ ఈవెంట్లలో మమితా బైజు డ్యాన్సులు చూస్తే ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఈ 2 సినిమాలు తన కెరీర్లో మరపురాని స్థాయికి చేర్చాయి. సినిమాల్లో మంచి గుర్తింపు, గౌరవంతో పాటు అవార్డులు కూడా వచ్చాయి. కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ 'కోకో' సినిమాకి అయితే వచ్చింది. ఐఐఎఫ్ఏ ఉత్సవంలో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ 'పరిణయ విలాసం' సినిమాకి వచ్చింది. అలాగే జేఎఫ్డబ్ల్యూ మూవీ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్స్ ఫ్రమ్ క్రిటిక్స్ నుంచి తమిళ సినిమా 'డ్యూడ్' సినిమా నుంచి వచ్చింది. మజవిల్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్లో ద ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అప్కమింగ్ యాక్టర్ అని 'ప్రేమలు' సినిమాలో తన నటనకు ఇచ్చారు. అక్కడి నుంచి తమిళనాడు సీఎం విజయ్ నటించిన లాస్ట్ సినిమా 'జననాయకుల్లో' కూడా నటించారు. అయితే సినిమా అవకాశాలు బాగా పెరగడంతో చదువుకు ఎక్కువగా ఆబ్సెంట్ అయ్యేవారు. దీంతో తను చదువుతున్న బీఎస్సీ సైకాలజీ ఫైనల్ ఎగ్జామ్స్కి తను ఎలిజిబుల్ కాలేదు. అయినా సరే తన చదువుని విడిచిపెట్టలేదు. తన కష్టానికి ఇప్పుడు తెలుగు, తమిళ ఆడియన్స్కి బాగా నచ్చే హీరో వన్ అండ్ ఓన్లీ సూర్య గారితో వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్న 'విశ్వనాథం అండ్ సన్స్' సినిమాతో రాబోతున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమానే. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టరు, ప్రొడ్యూసరు తెలుగు వాళ్ళే కాబట్టి. ఈ సినిమా టీజర్ చూస్తే మమితా బైజు గారు తెలుగు ఆడియన్స్తో మరింత దగ్గర అవుతారు అనిపిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ అవ్వబోతుంది. మీకు బాగా నచ్చిన మమితా బైజు సినిమా ఏంటో కిందన కామెంట్ చేయండి.